ఈవినింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేత నేను మానస ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన కమిటీని ప్రకటించిన ఏపీ బీజేపీ 40 మందితో అధ్యక్షుడు సోము వీర్రాజు కొత్త టీం. అనంతపురంలో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 22ను ఉపసంహరించుకోవాలని డిమాండ్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ బైక్ ర్యాలీ. రోడ్ల దుస్థితిపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంట్లో పెద్దన్నగా మారారన్న ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. పెళ్లి కానుకగా 1,116 రూపాయలు అందజేయడం అదృష్టమని కితాబు. విశాఖ పోలీసులకు చిక్కిన నగ్న దొంగ. ఇప్పటి వరకు 60కి పైగా చోరీలు చేసినట్టు పోలీసుల వెల్లడి. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఏపీ బీజేపీ కొత్త కమిటీని ప్రకటించింది. మొత్తం 40 మందితో అధ్యక్షుడు సోము వీర్రాజు తన కొత్త టీం సిద్ధం చేశారు. 10 మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు, 5 ప్రధాన కార్యదర్శులు, 10 మంది రాష్ట్ర మోర్చా అధ్యక్షులు, 6 అధికార ప్రతినిధులతో ఏపీ బీజేపీ నూతన కమిటీ ఏర్పాటైంది. ఉపాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, రేలంగి శ్రీదేవి, విజయలక్ష్మి, మాలతీ రాణి, నిమ్మల జయరాజు, ఆదినారాయణ రెడ్డి, వేణుగోపాల్, రావెల సురేందర్ రెడ్డి, చంద్రమౌళిని నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా పివిఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ రాజు, మధికర్, ఎల్ గాంధీలను నియమించారు. ఇక వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అమర్చి నగదు బదిలీ పథకం పేరుతో రైతుల నుంచి డబ్బులు కట్టించుకునేందుకు గాను తీసుకొస్తున్న జీవో 22ను ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, వామపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే దశలవారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. అనంతపురం జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ మంత్రి హాజరయ్యారు. ఉచిత విద్యుత్ను రద్దు చేసేందుకు గాను ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు. ఎక్కడా లేని విధంగా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అమర్చితే ప్రభుత్వం రైతు ద్రోహిగా చరిత్రకు ఎక్కుతుందన్నారు. విద్యుత్ లెక్కలు సక్రమంగా చూసుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతే తమ ప్రథమ ప్రాధాన్యమని ఎన్నికల ముందు ఊదరగొట్టిన జగన్మోహన్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రము తీసుకొని ఒక రైతు వ్యతిరేక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను అమర్చాలనే ఒక రైతు వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా రైతు ద్రోహిగా మారిపోయినాడు. ఈరోజు నిజంగా ఎవరు ఊహించలేదు ఇట్లాంటి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని. పక్కనే తెలంగాణ ప్రభుత్వం నిర్ద్వందంగా మా రైతుల పంపు సెట్లకు మోటార్లు అమర్చే నిర్ణయాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేయబోమని స్పష్టంగా చెప్పింది. మరి ఆయన రాజకీయ పెద్దన్న కదా, ఈయనెందుకు అట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,80,000 వ్యవసాయ పంపు సెట్లుంటే ఆ వ్యవసాయానికి వినియోగమయ్యే విద్యుత్తు లెక్కల్ని సక్రమంగా చూసుకోవడానికి మోటార్లకి మీటర్లు బిగిస్తానమంటా ఉన్నారు. దానికి అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 12,000 ఫీడర్లలో ఇప్పటికే 3,000 ఫీడర్లు డెడికేటెడ్ ఫీడర్స్ ఉన్నాయి. అగ్రికల్చర్కి వ్యవసాయానికి సంబంధించిన ఫీడర్లే ఉన్నాయి. మిగతా మిక్స్డ్ ఫీడర్లలో వ్యవసాయ కనెక్షన్లను సపరేట్ చేసి దానికి బిగించుకుంటే ఈ 8,000 9,000 మీటర్లతోనే వ్యవసాయానికి ఎంత విద్యుత్తు వినియోగం అవుతుందో తెలుసుకోవచ్చు. ఇంకా అంతకంటే ఖచ్చితంగా తెలుసుకోవాలంటే
ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించచ్చు. కానీ ఇక్కడ రైతు పంపు సెట్లకు మీటర్లు అమర్చడం అనేది ఒక కుట్రపూరితమైన చర్య, ఒక రాజకీయ కుట్రతో సాగిస్తున్న దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మేమే కాదు, ఈరోజు ఇక జోరు వానలో తెలుగుదేశం పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి బిక్కవోలు వరకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బైక్ ర్యాలీ తీశారు. నియోజకవర్గంలోని అన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని నిరసన తెలిపారు. ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్లపై ధర్నాలు చేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్పారని ఎద్దేవా చేశారు. బలభద్రపురం చేరేసరికి జోరుగా వాన కురుస్తున్న టీడీపీ శ్రేణుల పట్టుదల పలువురిని ఆకర్షించింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండకోటలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. కాండకోటకు చెందిన 2 రైతులు వరి పొలంలో కలుపు తీస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జోస్ అల్లుకస్ తమ నూతన గోల్డ్ మరియు డైమండ్స్ షోరూం బేగంపేటలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ప్రారంభించారు. 5 రోజుల పాటు ఆభరణాల కొనుగోలుపై ఉచిత గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. సరికొత్త డిజైన్స్, వెడ్డింగ్ ఆభరణాలు ప్రత్యేకంగా ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయని షోరూం మేనేజర్ శానుజ్ అన్నారు. ఇక నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిశీలించి పరిష్కరించేందుకే గుడ్ మార్నింగ్ రామచంద్రపురం కార్యక్రమం చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రామచంద్రపురం పట్టణం 6వ వార్డు శీలంవారి సావరంలో గుడ్ మార్నింగ్ రామచంద్రపురం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న అమ్మఒడి, డ్వాక్రా మహిళల రుణమాఫీ, వృద్ధులు, వితంతువుల పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు అందరికీ అందే తీరును వార్డు సభ్యులతో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. వార్డులో ఉన్న డ్రైన్లు, రోడ్లు సమస్యలు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ రాకపోవచ్చు, వాళ్ళకి అన్నటువంటి బాధను బట్టి ఇవాళ ₹1,00,000 ఉపయోగించడం మీద వ్యాపారం 230 మంది. అవును సార్, అంతే సార్. 230 ఉంటే అలా ఉంది. 230 మందికి ఎంత వచ్చిందని చెప్తున్నారంటే 89, అంటే సుమారుగా ₹1,00,00,000 దగ్గర ₹1,00,00,000 వచ్చింది. 23 సంఘాలు. అంటే ఈ ఊరికి ఆడవాళ్ళకి అప్పులు చేసుకుని అప్పులు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పే కారణం చేత కట్టలేదని బాధపడి
అవి మన బతికించాను అనుకున్న వాళ్ళ కోసం వేల ఎంత వచ్చింది 9 లక్షలు చిన్నపిల్లలు ఉంటే సంపూర్ణ ఆహారం వచ్చిందా ఏది కదా ఏమ్మా ఇళ్ల స్థలం లేని వాళ్ళు అందరికీ ఇళ్ల స్థలం ఇస్తాం ఎక్కడో చోట ఎక్కువ అర్థమైనా కంగారు పడతాం వాళ్ళకి చెప్తున్న వాళ్ళు చేస్తున్నారు గత ఎన్నికల ముందు నుండి రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. ప్రాతకాల పాదయాత్ర సుమారు ఉదయం 6 గంటలకే ఇళ్ల వద్దకు వెళ్ళి వారి సమస్యలను పరికించడం, వాటిని పరిష్కారాల కోసం ఒక ప్రణాళిక తయారు చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 15 మాసాల కాలంలో ఒక్కొక్క ఇంట్లో సుమారుగా 40, 50, 60 వేలు ఏదో రకమైనటువంటి అమ్మఒడి, నవరత్నాలు అమ్మఒడి వచ్చిన వారు ఉన్నారు, రైతు భరోసా వచ్చిన వారు ఉన్నారు, మొన్న జరిగినటువంటి చేయూత వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆసరా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానితో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక ఆర్థిక క్రమశిక్షణ కోసం ఆర్థికమైనటువంటి చేయూతని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే జగనన్న ప్రభుత్వంలో అందుతున్నటువంటి సంక్షేమ ఫలాల్ని ప్రజలకి వివరిస్తూ తెలుసుకుంటూ ఇంకా అరకొరగా ఎక్కడో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఆ సమస్య పరిష్కారం కోసం మరలా అధికారులకు సూచన చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం శాచ్యురేషన్ కాన్సెప్ట్, అంటే సుషుప్తావస్థలో అందరినీ కూడా సంపూర్ణంగా ఎవరైతే ప్రభుత్వ ఆసరా మీద అవసరంతో ఉన్నారో వారందరి యొక్క సమస్యల పరిష్కారం అనేటువంటిది ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగా రామచంద్రపురం ప్రత్యేకించి బలహీన వర్గాలకి అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి పరిష్కార మార్గాల్ని వెతకడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దానిలో ఇది ఒక అదృష్టం. మొదటి నుంచి నా నైజం ఇక్కడ నేను నాయకుడిగా కాదు సేవకుడిగా ఉంటానని, ఆ సేవకుడికి ఓటు వేసేటటువంటిది. అలాగే మా ముఖ్యమంత్రి గారు మేము పాలకులం కాదు సేవకులు అన్నారు. సేవకుడి లక్షణం ఏంటంటే ఉదయమే ప్రజా సమస్యల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు ఆనందంగా ఉన్నారా, ఎక్కడైనా ఒకరిద్దరు బాధతో ఉన్నారా, వాటిని ఎలా పరిష్కరించాలనేటువంటిది మా తపన. ఇది జగనన్న ప్రభుత్వం సేవకి మారుపేరైనటువంటి ప్రభుత్వం. ఇంత సంక్షోభంలో సంక్షేమాన్ని ఇచ్చి ప్రజలను ఆదుకునేటువంటి ప్రభుత్వం. గతంలో పేదలు పేదరికం మీద పోరు చేసి పేదవాడి కుటుంబానికి ప్రధాన శత్రువు ఇంటెదురుగా ఉన్నవాడు కాదు, పక్కవాడు కాదు, కులస్తుడు కాదు, మతస్థుడు కాదు. ప్రధాన శత్రువు పేదరికం. ఆ పేదరికం మీద నిత్యము పోరాటం చేస్తూ ఉంటాడు గెలవాలనేటువంటిది. కానీ గతంలో ఎప్పుడు కూడా వారి చేతిలో ఆయుధాలు లేవు. ఆయుధ సంపత్తి లేకుండా పోరాటం చేసి ఓడిపోయినటువంటి పేదవాడు ఇవాళ జగనన్న ఇచ్చినటువంటి నవరత్నాలతోటి పోరాటం చేయాలి. కదా మీరు అందరూ ఓటు వేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరికీ రాకపోవచ్చు, వాళ్ళకి అన్నటువంటి బాధను బట్టి. ఇవాళ ₹1,00,000 ఉపయోగించడం మీద వ్యాపారం 230 మంది. అవును సార్, అంతే సార్. 230 ఉంటే అలా ఉంది మాట్లాడండి. ఇక కళ్యాణ్ లక్ష్మి పథకంతో కేసీఆర్ ప్రతి ఇంట్లో పెద్దన్నగా మారారని ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాల్లో కళ్యాణ్ లక్ష్మి పథకం అద్భుతమైందని, పేదలు తమ ఇంట్లో శుభకార్యం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో నేనున్నానంటూ పెళ్లి కానుకగా ₹1,116 అందజేయడం హర్షణీయమైందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎంతోమంది పేదవాడికి సాయం చేయాలా, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. చాలామంది కూడా ఈ రాష్ట్రంలో తినడానికి తిండి లేని వాళ్ళు, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు, కట్టుకోవడానికి కలిసే బట్టలు లేని పేదవాడికి నిరుపేదలకి అన్ని రకాల సాయం చేయాలని చేసుకుంటూనే ఈ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేశాం. దానిలో భాగంగానే అనేక కార్యక్రమాలు ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ప్రపంచంలో కూడా ఇటువంటి మహోన్నత కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదు, ఏ ప్రభుత్వం చేపట్టలేదు, ఏ పార్టీ చేపట్టలేదు. అది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ
ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన తర్వాతనే ముఖ్యంగా పెన్షన్లు ముసోడికి, ముక్కోడికి, గుడ్డివాడికి, గూనివాడికి, కళ్ళు లేని కబోజికి, మోగవాడికి అందరికీ పెన్షన్ 1000 రూపాయలకి 2000 రూపాయలు ఉంటుంది. వికలాంగులకి 3000 రూపాయలు. రైతు బంధు పథకం. కానీ అన్నిటికంటే ముఖ్యం కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకం. ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఏంటంటే ధనవంతులైతే బ్రహ్మాండంగా లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేసుకుంటారు. బ్రహ్మాండంగా విద్య ఏర్పాటు చేస్తారు. మా ఏపు వారికి మర్యాద చేస్తారు. పెళ్లి కూడా ఘనంగా చేస్తారు. ధనవంతులు ఇల్లు పక్కన ఉంటుంది, పేదవాడి ఇల్లు ఈ పక్కన ఉంటుంది. ఆ ధనవంతులు ఇల్లు బ్రహ్మాండంగా పెళ్లి చేసి కూతురికి, అల్లుడికి మంచి మర్యాద చేసి బ్రహ్మాండ భోజనాలు పెట్టి కళ్యాణం చేస్తా ఉంటే పక్కనే పేదవాడు ఉంటే వాడు పరిస్థితి పాపం, అయ్యో నేను పేదవాడం కాబట్టి మాకేమి లేదే అని అమ్మాయి బాధపడుతుంది, విజయపు వాడు బాధపడతారు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. అందుకని వినూత్నమైన కార్యక్రమం కనీసం కొంతవరకైనా సాయం చేయాలి. ఈ ధనవంతుడికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టకపోయినా కనీసం భోజన సౌకర్యమన్నా చక్రేషమని పెళ్లి కాదు కొంత ఖర్చునే భరింపచేయాలని ఉద్దేశంతోనే ఈ కళ్యాణ లక్ష్మిని ఎవరు చేయలేదు, ప్రపంచంలో చేయలేదు. భారతదేశం పక్క పెట్టండి ఈ మహోన్నత కార్యక్రమం. అందుకనే ఆ పేదవాళ్ళకి నేను ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక మేనమామగా ఉన్నాననే ఉద్దేశంతోనే మీకు 1,1000 రూపాయలు ఈ 1,1000 రూపాయలని ప్రభుత్వం మీకు ఇవ్వటం జరిగింది. దీంట్లో కులం లేదు, మతం లేదు, పేద తనిఖీ లేదు. ఎవరైతే తమ కూతుర్ని పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసి వెంటనే సర్పంచ్ మీకు వెంటనే ప్రభుత్వం 1,1000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంచి కార్యక్రమం ఇది. దీంతో పాటు అనేకొంటి రైతు శ్రమ రిలీఫ్ ఫండ్ ఇప్పుడే మనం దాదాపు 70 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఎన్నో నెలకి ఇస్తూ ఉన్నాం ఈ యొక్క కళ్యాణ లక్ష్మి. అదేవిధంగా పెన్షన్ కూడా అన్నిటికీ ఇస్తున్నాం. పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఏపీ సీఎం జగనన్న మాటలు నెల్లూరు జిల్లాలో నీటి ముట్టలవుతున్నాయి. అక్రమార్కులు వైసీపీ లీడర్స్ అండతో రెచ్చిపోతున్నా ఏమి చేయలేకున్నామని అధికారులు ఆవేదన చెందుతున్నారు. నెల్లూరు నగరంలోని పోకతోట ప్రాంతంలో ఉన్న రెయిన్బో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వర్గాలు కరోనా వైరస్ పాజిటివ్ అన్న అనుమానంతో ఆసుపత్రికి వస్తే విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో రెవెన్యూ అధికారులు ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. పక్కాగా ఆసుపత్రిపై ఆధారాలు దొరికితే వైసీపీ నాయకులు ఆ హాస్పిటల్పై చర్యలు తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారని అధికారులు వాపోతున్నారని సమాచారం. మేరకు ఈరోజు హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఏమంటే కంప్లైంట్స్ ఉన్నాయనేసి ఎక్కువ బిల్స్ వసూలు చేస్తారని కంప్లైంట్స్ అయితే పేమెంట్ ఛార్జెస్ మా స్టాఫ్ అందరము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు 10th మేము నోటీస్ ఇచ్చాము. 48 hours లోపల పేషెంట్కి సంబంధించిన పేషెంట్స్ కానీ కంప్యూటరైజ్డ్ బిల్స్ సబ్మిట్ చేయమన్నాము. వాళ్ళు ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి కేస్ షీట్స్ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత నేను మేడం గారిని అడిగితే ఫుల్గా డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇంకా మేడం గారు నాకు స్టాఫ్ లేదు, అందరూ కోవిడ్ వచ్చేసారు కాబట్టి నాకు 48 hours టైం కావాలా, టైం ఇస్తే నేను టోటల్గా బిల్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పారు. కాబట్టి పై ఆదేశాల మేరకు వాళ్ళకి ఇంకొక 48 hours టైం ఇస్తున్నాము. ఆ టైం లోపల వాళ్ళు బిల్ సబ్మిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అది నెక్స్ట్ ప్రస్తుతానికి మా దృష్టికి వచ్చింది, ఇక్కడికి వచ్చాము. అదైతే మా దృష్టికి ఇంకా రాలేదు. ఏ
ఇప్పుడు కలెక్టర్ గారు 5 టీంలు వేశారు జిల్లాలో, ఒక విజిలెన్స్ టీంలు వేశారు, వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి 5 టీంలు వేశారు. సపోజ్ ఒక హాస్పిటల్కి ఆ టీము 24 అవర్స్ మానిటర్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎంత బిల్స్ వేస్తున్నారు, ఎంత చూస్తారు అనేది. విశాఖలో కొత్త తరహా చోరీలతో వార్తల్లోకి ఎక్కిన ప్రబుద్ధుడు పోలీసులకు చిక్కాడు. నగ్నంగా చోరీలు చేయడం వృత్తిగా మార్చుకొని ఇళ్లను టార్గెట్ చేస్తున్న నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసే సమయంలో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూసి నివ్వెరిపోయిన పోలీసులు కొన్ని రోజుల్లోనే ఆ దిగంబర దొంగను అరెస్ట్ చేశారు. మోహన్ రావు అనే వ్యక్తి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు వైజాగ్ డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 60కి పైగా చోరీలు చేశాడని తెలిపారు. చోరీకి వెళ్లు సమయంలో ఎవరికి అనుమానం లేకుండా ఉండేందుకు గాను నగ్నంగా దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. He is resident of Ponnur Mandal of Guntur district, and second number Muddai Peru is Santosh Kumar. He is around 26 years old and resident of Ankapalli Mandal, Visakhapatnam district. So దీంట్లో ఏంటంటే ఫస్ట్ వీళ్ళు చేసిన నేరం మన ఇంతకుముందు విశాలక్ష్మి నగర్లో A1 మెయిన్ ఆఫెన్స్ చేశారు. అందులో రిజర్వ్ ఇన్స్పెక్టర్ విశాఖపట్నం రూరల్ డిస్ట్రిక్ట్ ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. సో అప్పుడు కూడా మనకి కొన్ని క్లూస్ ఉండేవి, కానీ క్లారిటీగా అప్పుడు సీసీటీవీ లేని వల్ల ఫర్దర్ నెక్స్ట్ కొన్ని 3 more ఆఫెన్సెస్ వైజాగ్ సిటీలో నమోదు చేయడం జరిగింది. 2 దువ్వాడలో అండర్ క్రైమ్ 564 of 2020, 587 of 2020, అండ్ రీసెంట్ మొన్న జరిగిన ఎయిర్పోర్ట్ పిఎస్ లిమిట్స్లో 413 of 2020. దీంట్లో క్లియర్గా మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది. దాని భాగంగా ముద్దాయిని త్వరలో ఐడెంటిఫై చేసుకొని నిన్న తుని దగ్గరే అరెస్ట్ చేయడం జరిగింది క్రైమ్ టీం ద్వారా. ఆయన కన్ఫెషన్ మీదకు నెక్స్ట్ సెకండ్ నంబర్ ముద్దాయి సంతోష్ కుమార్ని అనకాపల్లి నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫర్దర్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఈ నలుగు క్రైమ్స్ గురించి ఒప్పుకున్నారు. సో ఏమో ఏంటంటే మెయిన్ A1 బట్టలు తీసి ఈ అన్ని నేరాలు చేస్తుంటారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్ కేస్ ఇంట్లో ఎవరైనా చూస్తే లేదంటే పట్టుకుంటే కూడా మానసికంగా ఏదో బాధపడుతున్నారు, మెంటల్ వ్యక్తి ఉన్నాడు, ఆ క్రమంలో ఇంటి లోపల ఎంటర్ అయ్యి ఏదో చేయాలని చూస్తున్నారు. సో పబ్లిక్ కూడా కొంతమంది డాజ్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తుంటాడు. ఇంతకుముందు జూన్ ఎండ్ వరకు ఈయన కాకినాడ జైల్లో లాజ్ అయ్యి ఉన్నాడు. అక్కడే సెకండ్ నంబర్ ముద్దాయితో ఆయనకి పరిచయం అయింది. అప్పుడు సెకండ్ నంబర్ ముద్దాయి కూడా. ఆదిలాబాద్ జిల్లాలో మద్యం మత్తులో 2 వ్యక్తుల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. దీంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా కుడిహాత్నూర్ మండలంలో మద్యం మత్తులో 2 యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. तुझे हाथी भी बघला रे मैं इथंच राव मी बी तसा मग तुझे मी त्याला मार द्यायचे हाती पण इकडे राव. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పరిధిలో యూనివర్సిటీ 2వ గేట్ సమీపంలో వ్యభిచార గృహంపై హన్మకొండ పోలీసులు దాడి చేశారు. 5 యువతులతో పాటు 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వీటిల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన కమిటీని ప్రకటించిన ఏపీ బీజేపీ 40 మందితో అధ్యక్షుడు సోము వీర్రాజు కొత్త టీం. అనంతపురంలో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 22ను ఉపసంహరించుకోవాలని డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ బైక్ ర్యాలీ. రోడ్ల దుస్థితిపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంట్లో పెద్దన్నగా మారారన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. పెళ్లి కానుకగా ₹1,16 అందజేయడం అద్భుతమని కితాబు. విశాఖ పోలీసులకు చిక్కిన నగ్న దొంగ. ఇప్పటి వరకు 60కి పైగా చోరీలు చేసినట్టు పోలీసుల వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.